మనసంతా గుబులు గుబులుగా ఉంది. నా బాధని పంచుకోగలిగిన ఏకైక వ్యక్తి నా భర్త. దానిని చాలా తేలికగా కొట్టేశారు. 2 సంవత్సరాల క్రితమే పెళ్ళైన కూతురు ఏ కారణము చెప్పకుండా, ముందుగా ప్లాన్ చేసుకోకుండా సడన్‌గా ఇండియాకి వస్తున్నా అని ఫోన్ చేస్తే ఎలా ఉంటుందో మీరే చెప్పండి. రావాల్సిన ఫ్లైట్ లేట్ అవ్వడంతో 2 గంటల నుంచి ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులు. చేసే పనేమీ లేక సమస్య ఉందో లేదో తెలియకపోయినా ఉందేమో అని ఊహించుకుంటూ నన్ను నేనే శిక్షించుకుంటున్నాను. నా కూతురుని చెప్పడం కాదు కానీ శ్రీహిత చాలా మంచి పిల్ల. ఎప్పుడూ బాధ్యతతోనే మెలిగింది. కష్టపడి ఐఐటీలో సీట్ తెచ్చుకొని చదువుకుంది. పెళ్లి విషయంలో కూడా అర్థం లేని ఆక్షేపణలు పెట్టకుండా మాకు నచ్చిన సంబంధాల్లోనే తనకి కావలసిన లక్షణాలున్న అబ్బాయిని ఎంచుకొని చేసుకుంది. వినయ్ కూడా శ్రీహితకి మంచి జోడి. ఇద్దరూ చాలా పరిణితితో ఆలోచిస్తారు. 1 సంవత్సరం క్రితం మేము అమెరికా వెళ్ళి 2 నెలలు వాళ్ళ దగ్గర ఉండి తృప్తిగా తిరిగొచ్చాం. శ్రీహిత, వినయ్ల మీద ఉన్న నమ్మకమే మా వారికి నా కంగారు అర్థం లేనిదిలా అనిపించేలా చేసింది. కస్టమ్స్ చెకింగ్ అయిపోయినట్టుంది. ఒకరొకరుగా వస్తున్న ప్రయాణికులలో నా కళ్ళు శ్రీహిత కోసం ఆత్రతంగా వెతికాయి. వడిలిన ముఖంతో వస్తున్న తనని చూడగానే మనసు మెలిపెట్టినట్టయింది. ప్రయాణ బడలికేమోనని నాకు నేను చెప్పుకుంటూ ముందుకు అడిగేసిన నాకు శ్రీహిత దగ్గరికి వచ్చి హత్తుకోగానే అర్థమైపోయింది తనలో ఏదో బాధ దాగుందని. సరైన ప్రదేశము, సరైన టైము 2 కాకపోవడంతో పలకరింపులతోనే సరిపెట్టి బయలుదేరాం. కారులో కూర్చున్న తర్వాత మాత్రం ఆగలేక అడిగేశాను, ఏమైంది నాన్నా? ఎందుకు ఇంత సడన్గా బయలుదేరావు అని. ఇంటికి రావడానికి కూడా పర్మిషన్ కావాలా అమ్మా అంటూ నవ్వేసింది శ్రీహిత. ఏమీ లేదు, మా ప్రాజెక్టు పోస్ట్‌పోన్ అయ్యింది. మీతో కొంచెం టైం గడపొచ్చు కదా అని వచ్చాను. నేను చెప్పా కదా. మా వారి మందహాసంలో వినిపించిన వెక్కిరింపు మరో ప్రశ్నకి తావియ్యకపోవడంతో పిచ్చపాటి మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నాం. కానీ నా మనసులో అనుమానం మాత్రం పోలేదు. ఇంటి దగ్గర కారు ఆగగానే పరిగెత్తుకొచ్చి ఆయాసపడుతున్న లక్ష్మిని చూసి శ్రీహిత మొహం విప్పరింది. లక్ష్మి అవడానికి పని మనిషి అయినా 10 సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే పనిచేస్తూ ఉండటం, ఒకే వయసు కావడం, నేను ఎప్పుడూ కాదనకపోవడంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. 9 నెలల గర్భంలో నిండుగా ఉన్న లక్ష్మిని చూస్తూ ఉండిపోయింది. కారు దిగిన శ్రీహిత, ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నడుం మీద చేతులాల్చి అభిమానంగా శ్రీహితని చూస్తూ అడిగింది లక్ష్మి. కష్టంగా లేదా? ఇంకా ఎలా పని చేస్తున్నావు? లక్ష్మి భుజం మీద చెయ్యి వేస్తూ పరామర్శించింది శ్రీహిత. తప్పదు కదమ్మా, ఇంకో 2 రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళు తీసుకెళ్తున్నారు. అమ్మకి ఇంకో పని అమ్మాయిని పెట్టి వెళ్తున్నాను. 3 నెలల తర్వాత వచ్చేస్తా. నేనొచ్చాక నా పని నాకే ఇచ్చేయాలా? మీరు కూడా చెప్పండి అమ్మకి. సమాచారం ఇవ్వడంతో పాటు రికమెండేషన్ భారాన్ని కూడా పెట్టింది లక్ష్మి. ఏమ్మా, లక్ష్మి వెనక్కి వచ్చాక తనని పనిలోకి తీసుకోవా? శ్రీహిత ప్రశ్నలో తీసుకోకుండా ఎలా ఉంటావు అనే డిమాండే ఎక్కువ వినిపించింది. సరిపోయింది. అది నీకు చెప్పడం, నువ్వు నన్ను అడగడం. తీసుకోకుండా ఎలా ఉంటాను? కాకపోతే ఇప్పుడు తీసుకున్న అమ్మాయిని కూడా అలా ఉన్న పాలన మాన్పించేలం కదా. తనకి ఇంకేదైనా పని చూపించి లక్ష్మిని తీసుకోవాలి. సర్ది చెప్పబోయాను. 10 సంవత్సరాలు పనిచేసిన మనిషికి కూడా డెలివరీకి వెళ్ళొచ్చిన తర్వాత పనికి గ్యారంటీ లేకపోవడం కరెక్ట్ కాదమ్మా. శ్రీహిత మాటల్లో బాధ వినిపించడంతో తన ముఖం వైపు ఆశ్చర్యంగా చూసిన నాకు తల వంచుకొని వెళ్ళిపోతున్న శ్రీహిత కనిపించింది. ఇంత చిన్న విషయానికి తను ఎందుకు అంత ఫీల్ అవుతుందో తెలియక ఆలోచిస్తూ నేను లోపలికి వెళ్ళాను. తనకి నచ్చినవి వండి పెట్టి తను చెబుతున్న కబుర్లు వింటూ ఉంటే టైమే తెలియలేదు. సాయంత్రం అయిపోయింది. కానీ ఆశ్చర్యంగా వినయ్ ఫోన్ చెయ్యలేదు. అడిగితే తను ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడని, చేరానని మెసేజ్ పెట్టానని చెప్పింది.
ఏదో జరిగిందని నాకు అర్థమైపోయింది. 2 నిమిషాలు కూడా టైం లేనంత బిజీగా ఉన్నాడంటే నేను నమ్మలేకపోయా. ఇంతలో శ్రీహితని చూడ్డానికి పక్క వీధిలోనే ఉండే మా అక్క నిర్మల రావడంతో శ్రీహితకి రెట్టించే అవకాశం దొరకలేదు. పెద్దమ్మా, చాలా చిక్కిపోయావు, ఎందుకు? ఆప్యాయంగా అడుగుతూ పక్కన కూర్చుంది శ్రీహిత. ఏముందిరా, నీకు తెలిసిందే కదా, నీరజక్క గురించే నా దిగులంతా. ఏమైంది పెద్దమ్మా? నాకేం తెలియదే. దానికి పెళ్ళై 8 సంవత్సరాలైనా ఇంకా పిల్లలు లేరని వాళ్ళత్త విడాకులివ్వమంటుంది. కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తుందంట. అదేమిటి, పిల్లలు కనగలేకపోతే మనిషి కాదా? పెంచుకోవచ్చు కదా. బావగారు ఏమంటున్నారు? శ్రీహిత ప్రశ్నల మీద ప్రశ్నలేసింది. అబ్బాయి మంచివాడే, ఆవిడ ఇష్టప్రకారమైతే ఎప్పుడూ డైవర్స్ అయిపోయేవి. నీరజకి గర్భసంచి బలహీనంగా ఉంది, అందువల్ల గర్భం నిలవట్లేదు. అబ్బాయి సరోగసి ట్రై చేద్దామంటున్నాడు, ఆవిడ ఒప్పుకోవట్లేదు. ఎందుకు, మన బిడ్డే కదా. అవసరం కోసం వేరే వాళ్ళు మోస్తారంటే తప్పేముంది? పిల్లల్ని కనడం తప్ప ఆడవాళ్ళ జీవితంలో అర్థవంతమైన పనే లేదా? ఎందుకట్లా రాతియుగం మనుషుల్లా ఆలోచిస్తారు? శ్రీహితలో ఇంత ఆవేశం నేను ఇంతవరకు చూడలేదు. ఆశ్చర్యంగా తన వైపే చూస్తూ ఉండిపోయాను. నిర్మలక్క ఏమనుకుందో ఏమో. ఇవి వదిలేయ్, నీ విషయాలు చెప్పు. నిట్టూర్స్తూ అనడంతో ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయింది. రాత్రి భోజనం చేశాక శ్రీహిత తొందరగా పడుకుంది. దాని మనసులో ఏముందో తెలుసుకోవడానికి నేను మరో ప్రయత్నం భోజనాలప్పుడు చేసిన ఫలితం లేకపోయింది. ఇంకేం చెయ్యడానికి తోచక మా వారు వద్దంటున్నా వినకుండా మా అల్లుడు వినయ్కి ఫోన్ చేశాను. మొదటి రింకే ఫోన్ ఎత్తాడు. హలో అత్తయ్యా. అవడానికి ఎప్పుడు పిలిచే పిలిపే అయినా నా మనసుకి మాత్రం తన గొంతు డల్గా అనిపించింది. హలో బాబూ, ఎలా ఉన్నావు? బావున్నాను, కొంచెం బిజీ, అందుకే ఫోన్ చెయ్యలేకపోయాను. శ్రీహిత మెసేజ్ పెట్టిందిలేండి. అడగకుండానే సంజాయిషి. ఏమైంది బాబూ? నేను డైరెక్ట్గానే అడిగేశాను. ఏం అవ్వలేదత్తయ్యా. 1 నిమిషం మౌనం తర్వాత వచ్చిన సమాధానం నాకు సత్వంతా ఇవ్వలేకపోయింది. వినయ్ ప్లీజ్, అది ఎందుకో బాధపడుతుంది. ఇప్పుడు నీలో కూడా నాకు తేడా వినిపిస్తుంది. నాకు కంగారుగా ఉంది, దయచేసి విషయం చెప్పు. మీతో చెప్పకూడదని కాదత్తయ్యా, ఈ విషయం నేను చెప్పడం కరెక్ట్ కాదు. శ్రీహిత బాధపడుతుంది. నేను హ్యాండిల్ చేస్తాను దాన్ని, నీకు మాట రానియ్యను, సరేనా? ఏముందో చెప్పు వినయ్. శ్రీహిత సరోగసి ట్రై చేద్దాం అంటుంది. వినయ్ ఇచ్చిన నిట్టూర్పుతో కూడిన సమాధానం నాకేమీ అర్థం కాలేదు. ఎందుకు బాబూ, ఏదైనా సమస్య? డాక్టర్ సజెస్ట్ చేశారా? లేదు అత్తయ్యా, తనకి పిల్లలతో కెరీర్ దెబ్బతింటుందని భయం. నేను హెల్ప్ చేస్తానని ఎంత చెప్పినా సరోగసితో అయితేనే పిల్లలు అంటుంది. నాకది ఇష్టం లేదు. ఎవరితోనో మాట్లాడేసింది కూడా. బేబీకి 1 సంవత్సరం ఎండే వరకు వాళ్ళే పెంచిస్తారంట, అవసరమైతే మన ఇంట్లోనే ఉండి. దానికే మా ఇద్దరికీ చిన్న గొడవ అయింది. మీరు కంగారు పడకండత్తయ్యా, నేను చూసుకుంటాను. ప్రస్తుతానికి కొన్నాళ్ళు మీ దగ్గరికి వస్తే రిలాక్స్ అవుతుందని వదిలేశాను. నేను రేపు మాట్లాడతాను తనతో, బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. నా కూతురు గురించి నాకే సర్ది చెప్తున్న వినయ్ని చూస్తే ముచ్చటేసింది. కానీ శ్రీహిత నుంచి ఇది ఊహించినిది. ఆలోచనల సుడిగండల్లో చిక్కుకున్న మనసుకి నిద్రతీరం దారే తెలియలేదు. అమ్మా, చిన్న తాత ఎందుకలా అంత పెద్దగా ఏడ్చేశాడు? శ్రీహిత ప్రశ్నతో ఆలోచనలతో సతమతమవుతున్న నేను అయోమయంగా తన వైపు చూశాను. ఏమన్నావు? అదే అమ్మా, చిన్న తాత జేజవ్వకి సొంత కొడుకు కూడా కాదు కదా, మరి ఆవిడ పిల్లల కంటే కూడా చిన్న తాతే ఎక్కువ ఏడ్చిందెందుకు? మా అమ్మమ్మ ఈ తెల్లవారుజామున చనిపోయింది. 95 సంవత్సరాలు. సంవత్సరం క్రితం వరకు ఆరోగ్యంగానే ఉంది. రైస్ మిల్లుకి కూడా వెళ్ళి వచ్చింది. ఆరోగ్యం క్షీణించడంతో సంవత్సరం నుంచి మంచం మీదే ఉంది. డాక్టర్లు కూడా చేసేదేమీ లేదని చెప్పడంతో తనని వీలైనంత సౌకర్యంగా ఉంచుతూ చూసుకున్నారు మామయ్య వాళ్ళు.
పెద్దావిడ కావడంతో బయట నుంచి రావాల్సిన వాళ్ళ గురించి ఎదురు చూడకుండా ఈ రోజు ఉదయమే ఎత్తుబడి చేశారు. మేము దానికోసమే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి వస్తున్నాం. ఎత్తుబడి జరుగుతున్నప్పుడే మా చిన్న మామయ్య చాలా బాధపడ్డాడు. చిన్న తాత జేజవ్వకి సొంత కొడుకు కంటే ఎక్కువ. తాతకి అంతే. వాళ్ళ అనుబంధం చాలా స్పెషల్. అదో పెద్ద కథ. చెప్పొచ్చు కదా, వినే ఓపిక ఉందా? అబ్బా అమ్మా, నేనే కదా చెప్పమని అడుగుతున్నా. టూకీగా చెప్పు. సరే విను. నేను మా అమ్మ దగ్గర విన్న మా అమ్మమ్మ కథని చెప్పడం మొదలుపెట్టాను. మా అమ్మమ్మ వాళ్ళు 3 అక్క చెల్లెలు. మామూలు వ్యవసాయ కుటుంబం. పేర్లు రుక్మిణి, సుభద్ర, రేవతి. కొంచెం పెద్దదైన రుక్మిణి తల్లిదండ్రులు పొలంకెళ్ళినప్పుడు పిల్లలిద్దరినీ జాగ్రత్తగా చూసుకునేది. అప్పట్లో బాల్య వివాహాలు మామూలే కావడంతో రుక్మిణికి 10 సంవత్సరాలకే పెళ్లి చేశారు. కాని ఆమె అత్తగారింటికి వెళ్ళకముందే 12 ఏళ్లప్పుడు ఆమె భర్త పాము కాటుకి బలయ్యాడు. దాంతో ఆమె పుట్టింటికే పరిమితమయ్యింది. ఆమె చెల్లెలు సుభద్ర. భర్త ఊళ్ళో తనకి పెద్దగా ఎవరూ లేరని ఈ ఇంటికే ఆస్తితో పాటు ఇల్లరికం వచ్చాడు. ఇక ఆఖరి చెల్లెలు రేవతిని ఉన్న ఊళ్ళోనే ఇవ్వడంతో ఈ 3 అక్క చెల్లెల అనుబంధం వాళ్ళ పెళ్లిళ్ల తర్వాత కూడా కొనసాగింది. తిండికి గుడ్డకి లోటు లేకపోయినా ఆర్థికంగా అవస్థలు పడుతున్న సమయం అది. తనకున్న సహజ నాయకత్వ లక్షణాల వల్ల కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపన పడింది రుక్మిణమ్మ. కానీ రుక్మిణమ్మ వితంతువు కావడంతో చాలా కట్టుబాట్లు ఉండేవి. తెల్ల చీర కట్టుకొని గుండుతో నలుగురిలో తిరగకుండా ఇంట్లో ఓ మూల ఉండాల్సిన పరిస్థితి. వీలైనంత వరకు కట్టుబాట్లు పాటిస్తూనే చెల్లెళ్ల సాయంతో కుటుంబాన్ని ఆర్థికంగా సాంఘికంగా ముందుకు తీసుకెళ్లింది రుక్మిణమ్మ. అయితే అంత మనం అనుకున్నట్టే జరిగితే జీవితం ఎందుకవుతుంది? ప్రశాంతంగా సాగుతున్న వారి జీవితాన్ని అతలకుతలం చేస్తూ 3వ బిడ్డతో గర్భంతో ఉన్న రేవతికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. బిడ్డగాని ఆమె గాని ఒకరే బతికే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. బతికుంటే ఒకరిని కాదు, కావాలంటే 4గురినైనా కనొచ్చు. గర్భాన్ని వదులుకోమన్న అక్కల మాట ఆమె వినలేదు. ఆమె ఇచ్చిన సమాధానం బిడ్డను చంపుకొని బతికిన తల్లి బతుకు కూడా ఒక బతుకేనా అని. అలాగే కని బిడ్డని చూసుకున్న 10 నిమిషాలకే చనిపోయింది. చనిపోయిన చెల్లిని చూసి, పుట్టగానే తల్లిని కోల్పోయిన బిడ్డని చూసి రుక్మిణమ్మ, సుభద్రమ్మ తల్లడిల్లిపోయారు. చెల్లెలు తన ప్రాణాలనే పనంగా పెట్టిన కన్నబిడ్డ అని. చెల్లెలి మీద ప్రేమ, బిడ్డ మీద ప్రేమ 2 కలిపి బిడ్డ మీదకే మళ్లించారు. బిడ్డకి పోతపాలు పడలేదు. ఆకలికి గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డను చూస్తే మనసు తరక్కుపోయింది సుభద్రమ్మకి. కాని ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఏడుస్తున్న బిడ్డని అక్కున చేరుకొని బిడ్డ నోటికి రొమ్ముని అందించింది సుభద్రమ్మ. తనకి చివరి బిడ్డ పుట్టి 3 సంవత్సరాలకి పైగా అయిపోయింది. అప్పుడు పాలొచ్చే అవకాశం లేదు. కాని ప్రకృతి కూడా ఆమెలో ఆ బిడ్డపై ఉన్న ప్రేమను కరిగిపోయిందా అన్నట్టు విచిత్రంగా పాలు వచ్చాయి. బిడ్డ ఆకలి తీరింది. ఆ బిడ్డకి తల్లి లోటు తీరింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో 6గురు పిల్లలు, 2 తల్లులు. పెద్దమ్మ, చిన్నమ్మ అనే పిలుపులు లేవు. అమ్మ అనే పిలుపు తప్ప. బిడ్డల మధ్య భేదం లేదు, అనురాగం తప్ప. తన ప్రాణాల కంటే గర్భస్థ శిశువు ప్రాణాలే ఎక్కువ అనుకున్న తల్లి ఒకరైతే, చెల్లిని బిడ్డ కోసం ప్రకృతికి ఎదురీది మరీ పాలిచ్చి పెంచిన తల్లి ఇంకొకరు. తనకంటూ పిల్లలు లేకపోయినా చెల్లెళ్ల పిల్లల్ని తన పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటూ బాధ్యతలు మోసిన తల్లి మరొకరు. 3 తల్లులు, ముద్దు బిడ్డ. ఆ రోజు జేజవ్వ పాలిచ్చి పెంచిన బిడ్డ చిన్న తాత. ఇప్పుడు చెప్పు, ఆయన బాధ సమంజసమో కాదో? ఆశ్చర్యంగా చూస్తున్న శ్రీహితని చూస్తూ ముగించాను నేను. అదెలా సాధ్యమమ్మా? శ్రీహిత నమ్మనేనట్లు అడిగింది. అదే అమ్మా ప్రేమ గొప్పతనం. రాత్రి నుంచి దిక్కుతోచని నా మనసుకి ఇదే సరైన సమయం అనిపించింది. ఇదే నాన్న, దీన్నే నువ్వు కాలదన్నుకోవాలనుకుంటున్నది. ఏమంటున్నావమ్మా? శ్రీహిత గొంతులో అనుమానంతో పాటు చిరాకు కూడా వినిపించింది. రాత్రి వినయ్తో మాట్లాడానురా.
తన మీద కోపం తెచ్చుకోకు. చాలా బలవంతం చేస్తే చెప్పాడు. అనునయంగా తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ చెప్పాను. మాతృత్వం ఒక వరం నాన్నా. దాన్ని మాధుర్యం అనుభవిస్తే కాని తెలియదు. అంత ఈజీగా వద్దనుకోకు. నేను ఈ నిర్ణయం అంత ఈజీగా తీసుకున్నాననుకుంటున్నావా? నా ఫ్రెండ్స్ ఈ మధ్య ఎంతమంది ఈ సమస్య ఎదుర్కొన్నారో తెలుసా? మెటర్నిటీ లీవ్ నుంచి తిరిగొచ్చేసరికి ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. కెరియర్లో మమ్మల్ని పక్కన పెట్టి జూనియర్స్కి ప్రమోషన్స్ ఇస్తారు. కెరియర్ ఇంపార్టెంట్ కాదనను, కానీ దానికోసం జీవితాన్నే పణంగా పెడతావా? అనుభూతుల పరంపరే జీవితం. బిడ్డకి పాలిస్తూ ఆ బిడ్డని కళ్ళలోకి చూస్తూ పాలు తాగుతుంటే వచ్చే సంతృప్తి విలువ కట్టగలవా? ప్రతిక్షణం నీ కోసం తప్పిస్తూ అందరికంటే నీ మీదే ఎక్కువ ప్రేమ చూపించే నీ చిన్నారి నిష్కల్మషమైన ప్రేమ ముందు సామ్రాజ్యాలైన దిగదుడుపే కాదా? రేపు కని పెంచిన సరోగసి తల్లే ఎక్కువ అని నీ బిడ్డ అనుకుంటే నువ్వు భరించగలవా? నీ బిడ్డని మరెవరో మోసి కని పాలిచ్చి పెంచి నీకు అప్పగిస్తే నువ్వు పెంచుకుంటావా? అంటే అమ్మతనాన్ని కూడా అవుట్సోర్స్ చేస్తావా? దానికంటే దత్తత మంచిది కదా. సరోగసి తప్పని కాదు, ఇంకే దారి లేని వాళ్ళకి అదో వరం. కానీ నీకు కాదు. దుఃఖపు పొరగొంతుకు అడ్డుపడడంతో ఆగి శ్రీహిత కళ్ళల్లోకి నేను ఆశించిన దానికోసం వెతుకుతూ చూశాను. తన కళ్ళల్లో చెమ. నా ఆశలకు ఆయువు పట్టింది. జీవితం ఒక ప్రయాణమే కాని పరుగు పందెం కాదు. ఆ ప్రయాణంలో నీ పరుగుని, నీ బాటలని, నీ గమ్యాన్ని నువ్వే ఎంచుకోవాలి. బాటలో పువ్వులని, పిల్ల తెమ్మరలని ఆస్వాదిస్తూ ఎంత వేగంగా పరుగు పెట్టగలవో అంతే పరుగు పెట్టాలి. ఆ ఆస్వాదన లేకుండా చేరిన గమ్యం తృప్తినివ్వదు. నీ జూనియర్స్ నీకంటే ముందుకెళ్ళొచ్చు, కానివ్వు. వాళ్లతో నీకు పోటీ ఎందుకు? నీకు నువ్వే పోటీగా ముందుకు వెళ్ళు. ఏమో, వాళ్ళకంటే ఎక్కువ సక్సెస్ నీకే రావచ్చు. లాంగ్ రన్లో ఎక్స్పీరియన్స్ల కంటే ప్రతిభకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని నీకు తెలియదా? అది కాకపోతే ఒకరిచ్చే ప్రమోషన్ కోసం నువ్వెందుకు ఎదురు చూడాలి? ఎప్పటినుంచో బిజినెస్ చెయ్యాలని నీ కోరిక కదా. అది ఇప్పుడు ట్రై చెయ్యి. నీ టైం, నీ సక్సెస్ నీ చేతిలోనే ఉంటాయి. బట్ ఇట్స్ నాట్ ఫెయిర్ అమ్మా. ఆడవాళ్లే ఎందుకు పడాలి ఇవన్నీ? శ్రీహిత కోపం అది. ఇంకా చిన్నపిల్లే అని గుర్తు చేసింది నాకు. సరే, మరి ఇప్పుడు మగవాళ్ళని కనమందామా? నవ్వేశాను నేను. కొన్ని మన చేతిలో ఉండవు. అట్లాంటి వాటి గురించి ఆలోచించడం టైం వేస్ట్. మనం ఉన్న పరిస్థితిలో మనకున్న ప్రత్యేకతలన్నీ బలంగా మలుచుకొని మనం ముందుకెళ్ళాలి. ఆడవాళ్లకున్న మల్టీటాస్కింగ్ స్కిల్స్ అందర్నీ అర్థం చేసుకొని కలుపుకుపోయే తనం లాంటివి. మన పిల్లల పెంపకం ద్వారా అలవర్చుకున్న నైపుణ్యాలే. ఆ తరంలో కూడా నీకు ఇంతకు ముందు చెప్పా కదా. జేజవ్వ వాళ్ళు పిల్లల బాధ్యత చూసుకుంటూనే ఎంత సాధించారో తెలుసా? వ్యవసాయం చేశారు, రైస్ మిల్ కట్టారు, కోళ్ల ఫారం, 100 ఆవుల పాడి, ఇలా చాలా చేశారు. దేనికి పిల్లలు అడ్డు కాలేదు. వినయ్ మంచి పిల్లాడు. తను హెల్ప్ చేస్తాను అంటున్నాడు. నీ ముందు తరం వాళ్ళం మేము. అలాంటి హెల్ప్ కూడా లేకుండా కెరియర్ని, పిల్లల్ని సమన్యాయం చేసుకోలేదా? నీకు తెలుసుగా, నేను మీ అత్తయ్య ఇద్దరము కెరీర్ ఉన్నవాళ్ళమే. ఇప్పుడు రిటైర్ అయ్యాం. నీకు కావాల్సినంత హెల్ప్ మేం చేస్తాం. అర్థమవుతుందా? శ్రీహిత కళ్ళలో అంగీకారం కోసం వెతికాను. కానీ అంతకంటే ఎక్కువే కనిపించింది పశ్చాత్తాపం. కన్నీరై కారుతుంటే నా ఒడిలో మొహం దాచుకున్న నా చిన్నారి శ్రీహిత తలపై చేయి వేసి ఊపిరి పీల్చుకున్నాను నేను.